వైసీపీలో అవమానాలు భరించలేక పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. ఆయనకు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. చింతలపూడి నుంచి తాను బరిలో నిలుస్తారని ఎలీజా చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో అయితే ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలీజా ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలుగా చీఫ్గా ఉన్నటువంటి షర్మిల నాయకత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు సార్ చెప్పండి. మీరు ఈరోజు వైసీపీకి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది, తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏ విధంగా చూడవచ్చు? నాకు మనస్తాపం కలిగింది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అక్కడ చింతలపూడి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ పార్టీ మీద కానీ నాకు ఏ విధమైనటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేవు. నేను చెప్తున్నది ఏంటంటే అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నన్ను చాలా ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, అవమానపరిచారు. అది నేను పార్టీ అధినాయకత్వానికి నేను దృష్టిలో పెట్టాను, కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. అందుకని నేను అక్కడ ఎమడలేక నేను పార్టీ మారాను. అంటే గతంలో కూడా ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా మీలాగే గత సంవత్సరం 2 సంవత్సరాల కింద శ్రీదేవి గారు కానీ మరికొంతమంది కూడా రాజీనామా చేయడం జరిగింది. అదే దశలో మీరు కూడా ఈరోజు రాజీనామా చేయడం, అంటే ఇలాంటి వైఫల్యాలను వైసీపీ ఏ విధంగా చూస్తుంది? కాదు, ఆ నేపథ్యం వేరు, ఈ నేపథ్యం వేరు. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు రీజనల్ కోఆర్డినేటర్ల సమస్య అనేది కొంత అక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే సమస్యలు వచ్చినాయి కదా, దీన్ని ఏ విధంగా చూస్తారంటే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి? అది దానికి నేను కామెంట్ చేయలేను, నో కామెంట్. నా ఇబ్బంది నేను చెప్పుకుంటున్నాను అంతే. నాకు ఇబ్బంది కలిగింది కాబట్టి నేను బయటకు వచ్చాను. అది పార్టీ నిర్ణయం, పార్టీ ఎవరిని కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు. అంటే మీరు గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం చేయబోతారు? అక్కడ ఏ విధంగా ఉండబోతాయి పరిణామాలు రానున్న రోజుల్లో? ఏముంది, కాంగ్రెస్ విధి విధానాలని, కాంగ్రెస్ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మార్పు కోరుకుంటారు. ఎందుకనంటే ఇలాగ కులాల బేస్ మీద, మతాల బేస్ మీద రాజకీయాలు అనేది ప్రజలకు కూడా ఇష్టం ఉండదు. ఖచ్చితంగా నేను అదే పద్ధతిలో నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలకి నేను చెప్తాను, నేను అక్కడ కంటెస్ట్ చేస్తాను. సో కంటెస్ట్ చేసి నేను గెలవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీతో పాటు ఇంకెవరైనా నాయకులు, అంటే అసమ్మతి ఉన్నటువంటి నాయకులు ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా ఇంకా రానున్న రోజుల్లో? అది ఇప్పుడప్పుడే నేను చెప్పలేను. నేను జాయిన్ అయ్యాను, తర్వాత చూద్దాం. రైట్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం వేదికగా అయితే ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలీజా అయితే అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా తనకు పార్టీలో అవమానం జరగడంతో పాటు పార్టీలో తనకు జరిగినటువంటి ఇబ్బందులను అధిష్టాన దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఎలాంటి పరిణామాలు లేని సందర్భంలోనే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది తప్ప పార్టీని కానీ అదేవిధంగా అక్కడ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కానీ ఎలాంటి కామెంట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో జరిగినటువంటి మార్పులు కానీ తనకు జరిగినటువంటి అవమానాల కారణంగానే తను పార్టీ వీడి ఈరోజు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని, ఖచ్చితంగా గెలుపొందాననేటువంటి ఒక ధీమా కూడా ఎలీజా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కెమెరామెన్ హరీష్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.